గంగాధర్ సార్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పరా? కంత్రి అనే పేరులో ఒక దేవుడి పేరు ఉంది, అదేంటో చెప్పండి. చెప్పండి సార్. కంత్రి అనే దానిలో ఒక దేవుడి పేరు ఉంది, అదేంటి? తెలియదమ్మా, నేను బాగా క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు నీకు చెప్తాను. ఎప్పుడు? సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్ళేలోపు చెప్తాను. థ్యాంక్ యూ. తేజ, తేజ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? ఏంటి? కంత్రిలో ఒక దేవుడి పేరు ఉంది, అదేంటో చెప్తా. కంత్రియా? కంత్రి ఏంటి? కంత్రిలో ఒక దేవుడి పేరు ఉంది, అదేంటో చెప్తే చాక్లెట్ ఇస్తా. కంత్రిలో ఓకే ఓకే, కంత్రిలో ఒక పేరు దేవుడి పేరు. గంగాధర్. చాలా లాగ్ తేజ, గమ్ముని చెప్పు ఏదో ఒక పేరు. నేనే అనుకున్నా, నాకు తెలిసి నేనే దేవుడు. ట్రై చేయి కొత్తగా, ఏ పేర్లు వస్తాయో. ఓడిపోయా? అయితే చాక్లెట్ ఇది. శ్రావణి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడుగు. కంత్రి అనే పదంలో ఒక దేవుడి పేరు ఉంది, అదేంటో చెప్పాను. కంత్రి అనే పదంలో దేవుడి పేరా? అదేంటి? త్రినాథ్. కాదు, సేమ్ పదం, దాన్ని మార్చక్కర్లేదు అసలు. కంత్రి. త్రివేణి. కాదు, ఆ 3 లెటర్స్ ఇంకేం యాడ్ చేయక్కర్లేదు, మార్చక్కర్లేదు. కామాక్షి. కాదు. ఇంకేమున్నాయి? సరే అయితే ఆన్సర్ చెప్పానా? చెప్పి. రాముడు. ఏంటి దాని ఆన్సర్. అర్థం? అది కమ్ అంటే రా, 3 అంటే 3. రాముడు. ఓకే, అలానా? తేజ, ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, నువ్వు ఆన్సర్ చెప్పలేదు కదా, ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలని లేదా మరి? తెలుసుకోవడం ఏముంది, కంత్రి అంటే వచ్చే పిల్లం కంత్రితో వస్తుంది అంతే, అంతకు మించి ఏముంది. ఐస్ట్రాల్ షేక్ కానీ ఆన్సర్ చెప్పనా? షాక్ అవ్వకూడదు. కమ్ అంటే రా, 3 అంటే 3. రాముడు. కమ్మంటే రా, 3 అంటే 3. రాముడు. కమ్మోడు. కమ్ము రా. కమ్మంటే రా, తెలుగు మీద. సరే, 3 అంటే కంత్రి అనే పదంలో ఒక దేవుడి పేరు ఉంది, అదేంటో చెప్పాలి సార్. సార్ ఇందులో కూడా కాపీ ఎందుకు సార్?